హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఇష్టపడే కమ్మనైన కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసి ఎగ్స్ చిటికెడు ఉప్పు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ పగలవు. చూసారా, క్రాక్స్ ఏం లేవు. ఎగ్స్ ఉడికాక వాటర్ వంపేసి చల్లనీళ్ళు పోసి పెచ్చు అంతా తీసుకోవాలి. పులుసు కోసం 2-3 రెమ్మల చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడకపెట్టుకున్న ఎగ్స్కి ఇలా అన్ని వైపులా కాటు పెట్టుకొని ఆయిల్లో వేయాలి. అలాగే చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరో పక్కకి మలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి కలుపుకొని తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ టమాటోలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని టమాటోలు మగ్గే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడుతుంది. మూత తీసి కలుపుకొని ఇలా టమాటాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. అలాగే చింతపండు పులుసు అంటే పులుపును బట్టి వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. పులుసు మరిగాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక చివరగా పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వీడియోని లైక్, షేర్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.